సువార్త ప్రకటించని ఎడల నాకు. ప్రార్థించినటువంటి అరియల్ గారికి వందనాలు. మరొకసారి రెండు చేతుల ఆకాశం వైపుకైతే దేనికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఒక్క చేయి లేకూడదు, రెండు చేతులు లగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు రెండవ వర్తమానంలోనికి మనము వచ్చి ఉన్నాము. రెండవ వర్తమానికులు మన మధ్యలో ఉన్నారు. వారు బిట్రగుంటలో ఇంకా చాలా చోట్ల పరిచర్య అయ్యగారు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి జీవన్ కుమార్ అయ్య గారి గురించి సుందరి అన్నయ్య గారు చాలా విషయాలు చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు. ఆకాశంలో తిరిగే విమానాలు ఆపివేయబడిని, రైలు మార్గము గుండగా వెళుతున్న ప్రయాణాలు ఆపివేయబడిని, జాతీయ రహదారులపైన వెళుతున్నటువంటి ప్రయాణాలు ఆపివేయబడిని. దానికి కారణము కరోనా అనబడినటువంటి వైరస్. ప్రయాణాలు ఆగిపోయినాయి. ప్రజలు కూడా ఆయా ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో వారి సొంత గ్రామాలకు వెళ్ళకోకుండా ఆగిపోయారు. ఆగిపోయిన వారు తిరిగి వారి గ్రామాలకు వెళ్ళాలి, వారి రాష్ట్రాలకు వెళ్ళాలని చెప్పేసి ఆయా రాష్ట్రాల నుంచి పూర్వకాలంలో ఏ విధంగా కాలిబాట నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆ విధంగా నడుచుకుంటూ వెళుతున్నటువంటి సందర్భము గత సంవత్సరం, ఈ సంవత్సరంలో మనం చూసాం. ఆ సమయాలలో మన దైవజనులు జీవన్ కుమార్ అయ్య గారు అటువంటి యాత్రికులకు, అటువంటి మరి పరదేశులకు వారు ఆహారాన్ని తయారు చేసి, ఆహారం అందించి, నీరును అందించి, వారు మరి ఆకలి లేకోకుండా, దప్పికలు లేకోకుండా వారు ఆరోగ్యంతో ఉండలాగున ప్రార్థనాపూర్వకంగా దేవుని ప్రేమను వారికి చూపించారు. దేవునికి స్తోత్రం. చాలామంది దైవజనులు తీసుకోవటం వరకే తెలుసు కానీ ఇవ్వటం తెలియదు. దేవుడు నాకు ఇచ్చాడు, ఇది నాకే, నా కుటుంబానికి అనుకుంటారు. కానీ కొంతమంది దైవజనులే దేవుడిచ్చిన దానిలో తిరిగి మరలా ప్రజలకు పెట్టేట స్వభావం కలిగిన వారుగా ఉంటారు. వారిలో మన ప్రియులు జీవన్ కుమార్ అయ్య గారు ఒకరు. దేవునికి స్తోత్రం. కాబట్టి సమయం ఎక్కువగా లేదు. మరి దైవజనులు వచ్చి మరికి మనందరికీ వర్తమానం అందించవలసిందిగా ప్రేమపూర్వకంతో వారిని ఆహ్వానిస్తున్నాం. ఒక చప్పట్ల కొడుతూ ప్రభు నామమున మహిమపరుద్దాం. సమయం వరకు అందిద్దాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మరి దినము ఆయా ప్రాంతాల నుంచి, ఆయా సంఘాల నుంచి, గ్రామాల నుంచి కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే మరి దైవజనులందరికీ కూడా నా యొక్క ప్రేమ వందనాలు. అలాగే మరి సంతోష్ కుటుంబానికి కూడా నా యొక్క వందనాలు. స్థానిక సంఘానికి నా యొక్క వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషానికి కారణము క్రిస్మస్ పండుగ కాదు. మీరు అంటారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సువార్త పరిచర్యకు మంచి సువార్త గాయకులు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు సుందరమయ్య గారిని చూపించారు. మరి సుందరమయ్య గారిని చూపించినప్పుడు సుందరమయ్య గారు ఈ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నప్పుడు దైవజనులు సంతోషముగా మాతో కలిసి అనేక ప్రాంతాలలో, అనుకూలత లేని ప్రాంతాలలో, అవకాశము లేని ప్రాంతాలలో కూడా మరి సువార్త పని, దేవుని పని చేయటానికి ప్రభువు కృప చూపారు. ఆ సమయంలో సంతోష్ కూడా మాతో కలిసి వస్తూ ఉండేవాడు. నేను సంతోష్కి ముందుగానే చెప్పాను,
నీకు అన్ని చోట్ల దొరికినంత లబ్ధి మా దగ్గర మాత్రం నీకు దొరకదు అని చెప్పాను. కానీ సహోదరుడు సంతోష్ తెగించి వచ్చాడు. కానీ వివాహ విషయంలో నన్ను బాగా కష్టపెట్టాడు. అది జాన్పలయ్య గారికి మాత్రం తెలుసు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తల్లిగారు సంతోష్ మార్కెట్లో పెట్టారు సుమారు 5 లక్షల దాకా. అంత మార్కెట్ లేదు. అయితే అబ్బాయికి పెళ్లి కావాలి. ఆ విషయంలో నేను ఎంత కష్టపడ్డానో మీరు తెలుసుకోవాలంటే జాన్పలయ్య గారిని సంప్రదించాలి మీరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా మరి దైవజనులతో సహవాసములో ఉన్నప్పుడు మరి దైవజనులు మేము ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి మరి ఈ యొక్క వ్యక్తికి దేవుని పని అప్పగిస్తే నమ్మకముగా చేయగలడని మరి దైవజనులు సుందరమయ్య గారు నేను మరి ప్రార్థన చేసి ఈ యొక్క పరిచర్యను మేము అప్పగించాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మరి అనేక స్థలాల్లో మరి సంఘాలు స్థాపించి పరిచర్య చేస్తూ ఉంటే నేను పాస్టర్ని అని బైబిల్ పట్టుకుని చాలామంది ఉన్నారు. అయా సంఘం ఉంది నడిపించంటే ఎంత వస్తాయి, ఎంత ఇస్తారు, ఎంత వస్తాయి, ఎంత ఇస్తారు అని అడిగే దినాలు. కానీ సహోదరుడు ఆ విధముగా అడగడు గనుక మేము అప్పగించాం. చాలామంది తిరుగుతూ ఉంటారు, సంఘాలు లేవని. మా దగ్గర చాలా సంఘాలు ఉన్నాయి, వారికి ఏం చెప్పం. ఎందుకంటే అయ్యా ఇక్కడ వరకు సువార్త ఉంది రమ్మన్నా ఎంత ఇస్తారు, ఏమిస్తారు అని ఇంకా వాళ్ళ పరిస్థితులు ఆ విధముగానే ఉన్నాయి. మరి ఆ రోజు ఈ పరిచర్య మేము అప్పగించి వెళ్ళాము, మళ్ళీ రోజు వచ్చాము. మరి ఇక్కడ శ్రమ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? చాలా శ్రమ కనిపిస్తూ ఉంది. అలాగే చాలా ధనాన్ని ఖర్చు పెట్టడం మేము చూసాం. మేము మా దగ్గర ఏంటంటే మేమేమేమో ఇస్తే మోకరించి మనం ప్రార్థన చేసి తీసుకుని ఆశీర్వదిస్తాం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అయ్యగారు హల్లెలూయా. ఎందుకనంటే అందులోనే ఉంది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి సంఘస్థులు అలాగే సహోదరులు మరి సంతోష్ కుటుంబం చేశారు. మరి సంతోషముగా ఈ పరిచర్యని ఈ విధముగా చేస్తున్నారు కనుక రెట్టింపు దీవెన అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే విత్తుతూ ఉన్నారో సంతోషముగా దేవుని స్తోత్రము, హల్లెలూయా. సందీప్కి నేను వచ్చానని సంతోషం వచ్చిందంట. నాకు సంతోషం రావాలంటే మరి వాళ్ళ యొక్క బ్రదర్ పరిచర్యకు ప్రతిరోజు సాయంత్రం వచ్చి సహకరిస్తే అప్పుడు నాకు సంతోషం. ఈరోజు పండగకి వచ్చాడని మాత్రం నాకు సంతోషం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి సంతోష్ అత్తమామలు కూడా వచ్చారు, నాకేం సంతోషం లేదు. సంతోష్ చెప్పాలి, మా అత్తమామలు కూడా పరిచర్యకు సహకరిస్తున్నారని. దేనికి? పరిచర్యకి సహకరిస్తున్నారు. ముందు సేవ కూర్చుంటే ఆ కట్నం కూడా మీరు ఇచ్చే పని లేకుండా చేసేవాడిని నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 రోజులు ఆకుంటే దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వాక్యం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇక్కడ జ్ఞానము కలిగిన వారు అని బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. ఒక దేశములో, ఒక ప్రాంతములో చాలా మంది ప్రజలు ఉంటారు. ఆ ప్రజలందరూ కూడా వారి సంపాదనలో నిమగ్నమై ఉన్నారు. వారి సుఖ సంతోషాలలో, భోగభాగ్యాలలో వారు మునిగి తేలుతూ ఉన్నారు. జ్ఞానము కలిగిన వారు మాత్రము సుఖ సంతోషాలను విడిచారు, భోగభాగ్యాలను విడిచారు. అది రాత్రిని, అది పగలని, అక్కడ మనకు సౌకర్యాలు ఉంటాయా ఉండవా అని ఆలోచనే లేకుండా, సందేహమే లేకుండా వారు బయలుదేరి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే, మేము యేసయ్యను చూడాలని. కోట చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వస్తున్నారా అని చూస్తే అందరూ కాదండి. జ్ఞానము కలిగిన వారు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు, ఆయన హస్తపు నీడలోనికి ఎవరు వస్తున్నారంటే జ్ఞానము కలిగిన వారు మాత్రమే యేసయ్య దగ్గరికి వస్తున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే ఈ వాక్యాన్ని ఒక ప్రాంతానికి వెళ్ళి యేసయ్య పుట్టాడు అని నేను ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, ఒక పెద్ద ఆయన వచ్చేసి, అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ పుట్టాడు, అక్కడ పుట్టలేదు, ఎక్కడ పెట్టలేదు, అసలు అతనికి మనకు సంబంధం లేదు, ఆ మాటలు ఇక్కడ మా ఊర్లో చెప్పొద్దు, అసలు ఎక్కడ చెప్పొద్దు, దేశంలో చెప్పొద్దు, అసలు ఎక్కడ చెప్పొద్దు, అసలు ఇది సంవత్సరమే కాదు, ఇది పండుగే కాదు, ఈ డేటే కాదు, జనవరి 1 కాదు అని ఆయన త్వరగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నాకంటే కాస్త పెద్ద వయస్సు. అంటూ నీ వయసు ఎంత అన్నారు. అయ్యా నాది 40 సంవత్సరాల వయస్సు అని చెప్పాను. నేను అన్నాను, మీ వయసు ఎంత అన్నాను. నాకు 60 సంవత్సరాలు. మీకు 60 సంవత్సరాలు, ఆ మాట వాస్తవమే. నాకు 1982 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తారీఖు. మరి మీది ఇప్పుడు అంటే, నేను చెప్పినట్లే ఆ యొక్క వ్యక్తి కూడా చెప్పాడు. 1968. మరి 1968 మరి ఫలాని నెల ఫలానిది అని చెప్పారు కదా, అది క్రీస్తు శకము కదా. దాన్ని మీరు మార్చగలరా? మీకు పొలం ఉందా అని అడిగాను. ఉంది అన్నాడు. అది మీరు ఎవరి దగ్గరను కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, లేకపోతే ప్రభుత్వమే మీకు పట్టా ఇచ్చిందా? మేము కొన్నది కొంతుంది, ప్రభుత్వం ఇచ్చింది మరి కొంతుంది అన్నాడు. దాని మీద కూడా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు శకమని 1993 అని 96 అని ఉంది. యేసు క్రీస్తుని నువ్వు విశ్వసించకపోతే, నువ్వు ఒప్పుకోకపోతే, మూర్ఖత్వాన్ని కనపరిస్తే నువ్వు అడ్రస్ లేనివాడు అయిపోతావు. నీ ఆస్తులు కూడా చల్లవు. ఒకటి చెప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవి చల్లవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది అవకతవకలు చేయాలని, ఈ క్యాలెండర్నే మార్చాలని, ఈ డేట్లే మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి వల్ల పడట్లేదు. యేసు క్రీస్తు నిజమైన దేవుడు.
జ్ఞానము కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని విశ్వసిస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. ఎందుకనంటే మన దేశము ఒక చరిత్ర మీద ఆధారపడి ఉంది. ఆ చరిత్రను నువ్వు రాయాలన్నా, ఆ చరిత్రను చదవాలన్నా క్రీస్తు పూర్వమని, లేకపోతే క్రీస్తు శకమని. క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని. క్రీస్తే లేకపోతే చరిత్ర లేదు, క్రీస్తే లేకపోతే చరిత్ర లేదు. ఇది నగ్న సత్యం. ఎవడైనా ఒప్పుకోక తప్పదండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మూర్ఖులు గమనించలేదు. ఈ విషయాన్ని ఎవరు గ్రహించారు, ఎవరు విశ్వసించారంటే జ్ఞానము కలిగిన వారు యేసయ్యను చూడాలని ఆశతో, యేసయ్యను చూడాలని కోరికతో వారు పరుగెత్తి ప్రయాణాలు చేసి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అంటే పండగకి. ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే బట్టలు పంచుతున్నారంటే ఈరోజు. ఏం పంచుతున్నారు? బిర్యానీ పంచుతున్నారంటే ఈరోజు, కేకులు పంచుతున్నారంటే ఈ రోజులు. జ్ఞానులారా, మీరెందుకు వెళ్తూ ఉన్నారంటే వారు అంటున్నారు, నేను యేసయ్యను దర్శించాలని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారు ప్రయాణమై వారు వెళుతూ ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ప్రకటిస్తున్న నేను, ఈ చేరి వచ్చిన మీరు కూడా ఒక పరదేశులుగా ఉన్నాము, ప్రయాణంలో ఉన్నాం. ఈ యొక్క పరదేశులుగా ఉన్న మనము ఎవరిని వెంబడిస్తున్నాం, ఎవరిని అనుసరిస్తున్నాం, ఎవరి అడుగు చాడల్లో మనము ముందుకు వెళుతున్నాం. ఈ జ్ఞానులు చూసినట్లయితే ఆ యొక్క స్టార్ను చూశారు. దేన్ని చూశారమ్మా? అటు చూడండి ఒకసారి. అయ్యో పెట్టే అందులో లైట్ పెట్టలేదా? ఫెయిల్ అయిపోయింది నీ పండుగ. లైట్ లేని పండుగ. ఏ పండుగ? లైట్ లేని పండుగ. చూసారా స్టార్ను? చూసారా? ఆ స్టార్ని ఈ జ్ఞానులు వెంబడిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తూ ఉన్నారు? వెంబడిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లైవ్లో ఈ రాత్రి వాక్యాన్ని వింటున్నా, ఈ స్థలానికి చేరి వచ్చి వాక్యాన్ని వింటున్నా, దూర ప్రాంతముల నుండి వాక్యాన్ని వింటున్నా, నీవు వెంబడిస్తున్నది ఈ యొక్క నక్షత్రాన్ని అయితే నీ జీవితము ఆశీర్వాదములోనికి ప్రయాణం చేస్తుందన్న మాట వాస్తవం. ఇకలోక సంబంధమైన స్టార్లు కొన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న పాప అంతే ప్రార్థన చేయమన్నారు. ఏంటి అమ్మాయికి జబ్బు అని అడిగితే, ఈ అమ్మాయి 3 స్టార్ చాక్లెట్లు అంటే ఉన్నాయంటే తినేస్తూ ఉంటుందంట. తిని పొళ్ళు అరిగిపోయి, తిని పొళ్ళు అరిగిపోయి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తే ఆ స్టార్ నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే అది పరలోకములోనికి, యేసయ్య ఉన్న స్థలములోనికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ అప్పుల ఊబిలోనికో, శాపకరమైన జిగట కలిగిన దొంగ ఊబిలోనికో, ఏదైనా భయానుకరమైన దురవ్యసనాలలోనికో ఈ నక్షత్రము నిన్ను తీసుకుని వెళ్ళదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తలు గొడవ జరుగుతూ ఉంది కాకినాడ. అమ్మాయి భయంకరంగా అలర్ట్ చేస్తుంది ఆడ మనిషి. నేను వెళ్ళాను ఏంటమ్మా, ఎందుకు పాపం చాలా మెత్తగా ఉన్నాడు అబ్బాయిని, ఎందుకమ్మా రాకాసులాగా పడిపోతున్నావు, నువ్వు నోటిదాను అనుకుంటా, పాపం ఆ బిడ్డ ఏ తల్లిగానే బిడ్డనమ్మా అన్న.
ఆయా నువ్వు కూడా ఇడికి చూడొచ్చావా అంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో అట్లా సైకిల్ 1800 రూపాయలు ఖరీదు, కొత్త సైకిల్. ఇటు స్టార్ సినిమా వచ్చిందని 300 కుదవ పెట్టేశాడండి. 800 కుదలు పెట్టాడు. వాడు 5 కిలోమీటర్లు ఆ సైకిల్ మీద ప్రయాణం చేసి బేల్దారి పని చేస్తేనే ఇంట్లో కొండబెట్టింది. ఏంట్రా ఎందుకు పెట్టావురా? పిల్లకి బాగులకు పెట్టావా, భార్యకి బాగులకు పెట్టావా, ఎందుకు పెట్టావంటే కొత్త సినిమా వచ్చింది, అభిమాని కదా, నేను ఫ్యాన్స్ని కదా, డబ్బులు కావాల్సి పెట్టేశాను అంటున్నాడు వాడు. నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళ భార్య వచ్చి ఒక్క తన్ను తన్నిందండి. మళ్ళీ నేను చెప్పాను, అమ్మ పచ్చడి పండు తీసుకుని కొట్టే అబ్బాయినండి. దేని తీసుకునే? ఆ మనిషి నిజంగానే పట్టుకొచ్చింది పచ్చడి బండ. ఆ మనిషి ఆ కోపంలో కొడి తీడు తలకాయ పగులుద్ది. ఇక నేను సేవమని సాక్ష్యాలు జరగాలి. ఆ పచ్చడి బండ పిక్కుని పారిపోయి వచ్చేసారండి. కుటుంబం శోకములోనికి వెళ్ళిపోవటానికి గల కారణం 2 గంటల సంతోషం కొరకు 1800 రూపాయల సైకిల్ 300 కుదువ పెట్టేసి సంతోషించాడు. బయటకు వచ్చాడు. చీకటిలో నుంచి బయటకు వచ్చాడు. వీడు బ్రతుకు చీకటి అయిపోయింది. వీడి కుటుంబము చీకటి అయిపోయింది. కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయాడు. ఈరోజు నీ జీవితంలో ఎవరిని నువ్వు అనుసరిస్తున్నావు? ఎవరిని నీ జీవితంలో అనుసరించి నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు? ఆలోచించు. మనము అనుసరించవలసినది నక్షత్రాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇకలోక సంబంధమైన స్టార్లను నువ్వు వెంబడించినట్లయితే నువ్వు చచ్చిపోవాల్సి వస్తుంది. ఏమైపోవాల్సి వస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, మాజీ ముఖ్యమంత్రి గారు చనిపోయినప్పుడు ఆయనతో పాటు ఎంతమంది వెళ్ళిపోయారండి? చాలామంది. అయ్యా ప్రియ దేవుని బిడ్డలారా, దానికి కారణము వెంబడించినందున. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక క్రైస్తవునిగా నీవు అనుసరించవలసినది, వెంబడించవలసింది ఇకలోక సంబంధమైన వారిని కాదు. నువ్వు జ్ఞానము కలిగిన వ్యక్తివైతే నక్షత్రాన్ని నువ్వు వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. ఆ వ్యక్తి వాడిపోయాడు అంటారు. నేను చెప్తాను, నాకు చింతకంత చీకు లేదంట. పలానా వ్యక్తి గెలిచాడు అంటారు. చింతాకుల అరభాగం అంత సంతోషం కూడా నాకు రాదంట. కారణం ఏంటంటే నా విజన్, నా యొక్క చూపంతా కూడా నక్షత్రము మీద. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకనంటే ఈ నక్షత్రము నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే యేసయ్య ఉన్న స్థలములోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నక్షత్రాన్ని అనుసరించకుండా, ఈ నక్షత్రాన్ని వెంబడించకుండా ఇకలోక సంబంధమైన వాటిని నువ్వు ఆశించినప్పుడు, కోరుకున్నప్పుడు, వాటిని వెంబడించేటప్పుడు ఎన్ని కొత్త బట్టలు కొనుక్కున్నా ప్రయోజనం లేదు, ఎన్ని పిండి వంటలు చేసుకున్నా ప్రయోజనం లేదు, పండుగకు ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు, ఇంటి పండుగ చేసినా ప్రయోజనం లేదు. ఇంటి పండుగ అంటే ఏంటి? ఇంటికి నీట్గా సున్నం కొట్టేస్తారు. ఒంటి పండుగ అంటే ఇక తిరుగుతూనే ఉంటారండి, తిరుగుతూనే ఉంటారు. ఆది చాలేదని ఒకసారి వెళ్తారు, పెద్దది అయిపోయిందని ఒకసారి వెళ్తారు, టైలర్ని 30 తిప్పలు పెడతారు, ఆఖరికి పూర్తి చేసి బాగుందంటారు. అది ఒంటి పండుగ. అయినా ఉప్పు గల్లంత ఉప్పు కారం లేదు. పంటి పండుగ
ఒక ఆయన పెద్ద ఆయన పొట్టేలు తీసుకుపోతా ఉన్నాడు. ఏంటి కషాయంగంలో పట్టుకుపోతున్నాం అన్న. పాస్టర్ గారు, మేము క్రిస్టియన్స్ పండుగ రోజున కోసుకోవాలి పొట్టేళ్ళని, ఇప్పుడు గురించి బాగా మేపాలి. నువ్వు వెంబడించేది ఇకలోక సంబంధమైన నాయకులను, ఇకలోక సంబంధమైన మనుషులను నువ్వు అనుసరించి వారి యొక్క అడుగుజాడల్లో, వారి యొక్క ఉద్దేశాలలో నువ్వు అనుసరించి ఆ యొక్క స్వభావాలు, ఆ యొక్క ఆలోచనలు నీ హృదయంలో ఉంటే ఈ పండుగ ద్వారా ఏ విధమైన లబ్ధి నీ జీవితంలో కలగనే కలదు. తూర్పు దేశపు జ్ఞానులు అవన్నీ విడిచిపెట్టారు, అవన్నీ వదిలిపెట్టారు. ఇదిగో ఈ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఇక్కడ ఇదంటే మాకు చెప్పొద్దు. ఆ నక్షత్రాన్ని మేము వెంబడిస్తాం. ఏ కాలం ఇది? చలికాలం. ఏ కాలం ఇది? మంచు కాలం. ఇదిగో మీరు వెళుతూ ఉన్నారు, అక్కడ భోజనం ఎవరు పెడతారు? మీకు దాహం అయితే మీ దాహం ఎవరు తీరుస్తారు? ఈ చలిలో, ఈ రాత్రిలో పాములు ఉంటాయి, మృగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మా ప్రాణాలే మాకు లెక్క కాదు. ఆ నక్షత్రాన్ని మేము వెంబడిస్తూ మేము వెళ్ళిపోతున్నాం. ఆ తెగింపు నీ జీవితంలో ఉందా? ఆ తెగింపు లేకపోతే ఎందుకు నీకు పండుగ, దండగా? ఇకలోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఈ నక్షత్రాన్ని నువ్వు వెంబడించగలిగితే ఆ రోజు, ఆ నెల డిసెంబరే కావవసరం లేదు, అది జనవరి అయినా, అది ఫిబ్రవరి అయినా, అది మే అయినా, ప్రతిరోజు నీ గుండెల్లో పండుగే, నీ జీవితంలో పండుగే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తెలివి కలిగిన వ్యక్తి, జ్ఞానము కలిగిన వ్యక్తి మొదట యేసయ్యను ఆశించాడు. దేవునికి స్తోత్రం. రెండవది ఈ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తా ఉన్నాడు? ఈ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది ఈ నక్షత్రము ఈ జ్ఞానులను ఎక్కడికి తీసుకువెళ్ళిందంటే అప్పుల ఊబిలోనికి తీసుకుని వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని చెప్తాను. గడిచిన వారంలో పాస్టర్మ్మ నేను కూర్చొని చాలాసేపు ఏడ్చుకున్నాం. దానికి కారణం చెప్తాను, వినండి. ఉదయం 6 గంటలకు ఒక వ్యక్తి వచ్చాడు. అతడు హై పొజిషన్ కలిగిన వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి. 2 చేతులు చాపి, అమ్మా ఇక్కడ అన్నం పెడతారంట కదా అన్నాడు. ఉదయం 6 గంటలకండి. ఏదో రాత్రి భోజనాలు ఉంటే ఇస్త్రాక్ నుంచి వేసేసి, బప్పి ప్లేట్ ఉంది వేసేసి, ఏదో ఉన్నాయి మట్టి వేసేసింది. వేసేసి చేతికి ఇచ్చేసరికి అతను కళ్ళెండ నీళ్ళు పెట్టుకుని ఏడుస్తావు. అమ్మా, గడిచిన ఎలక్షన్లో నెల్లూరు జిల్లా సంఘం మండలంలో అధిక మెజార్టీతో గెలిచిన సర్పంచ్నమ్మా నేను. జనసేన పార్టీలో అధిక మెజార్టీలో గెలిచాను నేను. అయితే కొన్ని రాజకీయ ఒత్తిడి వలన ఇంటిని వదిలేసి నేను ఇలా వచ్చేసాను. నా దగ్గర ఏదో కొద్ది డబ్బులుంటే మనశ్శాంతి లేక తాగేసి పడిపోయాను. 2 రోజులైంది భోజనం చేసి, నాకు ఆకలిగా ఉంది. ఉదయం ఆ సెంటర్లో అడిగితే ఈ టైంలో టిఫిన్ ఉంటుంది, భోజనం ఉండదు అన్నారు. టిఫిన్ తింటే నా దగ్గర డబ్బులు లేవు, నాకు అన్నం కావాలి. ఆ యొక్క మెయిన్ సెంటర్లో మీ పేరు దాదాపు ఒక 10 మంది చెప్పారు. మీ పేరు దాదాపు 10 మంది చెప్పారు, ఇక్కడికి వెళ్తే భోజనం పెడతారని వచ్చాను అని. ఆ మాటకి చాలా ఏడ్చామండి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగిన వ్యక్తి ఇక లోకాన్ని వెంబడించడం లేదు. వాళ్ళు ఆ జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం,
దేన్ని వెంబడిస్తూ ఉన్నారు? దేన్ని వెంబడిస్తున్నారు? నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. ఈ నక్షత్రము వీళ్ళను అడుక్కు తినే స్థితిలోనికి తీసుకుని వెళ్ళదు. శాంతి సమాధానము లేని తత్వములోనికి తీసుకుని వెళ్ళదు. ఇకలోకములో నువ్వు డబ్బును వెంబడించినా, ఇకలోకములో బంధువులను వెంబడించినా, ఇకలోకములో నాయకులను వెంబడించినా, ఇకలోకములో పవర్ స్టార్నని, మెగాస్టార్నని, ఇక సూపర్ స్టార్నని వీళ్ళను వెంబడిస్తే నీ బ్రతుకాలు అయిపోతుంది. నేను ప్రకటిస్తూ ఉన్న యేసయ్యను నువ్వు వెంబడించినట్లయితే, ఆ స్టారును వెంబడించినట్లయితే, ఆ నక్షత్రము ఈ యొక్క జ్ఞానులను యేసయ్యున్న స్థలములోనికి తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకొచ్చింది? యేసయ్యున్న స్థలంలోనికి తీసుకొని వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకేసయ్యున్న స్థలం ఉంటే ఇక నేను మీకు చెప్పనవసరం లేదు. ఇంక పశువులు పాకే కదా అంటారు మీరు. భాస్కర్ మాకు తెలుసు, పశువులు పాకే కదా. అవును కదా అమ్మ, చెప్పాలి, అవునా కదా? పాస్టర్ గారు ఈ జామైంది, ఇక మీరు ముగించేది ఎప్పుడు, మేము భోజనం చేసేది ఎప్పుడని అటు చూస్తూ ఉన్నారు మీరు. అవును కదా? అవును కదా? ఈ మాట పూర్తి కిందామా? అందరం కలిసి భోజనం చేద్దామా? నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. అమ్మ, భోజనమేనా? ఏదైనా మీరు చెప్తే మనం ఎదురికి వెళ్దాం. మౌనము అంగీకారము. మాకు భోజనమే త్వరగా పెట్టినచో మేము ఈ స్థలం విడిచి ఇంటికి వెళ్ళేదేమో, మరొక పండగ పిలిస్తే మేము వచ్చేదేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిస్థితులలో యేసయ్యున్న స్థలములోనికి వచ్చేసారు. వీరు చూసినట్లయితే జ్ఞానము కలిగిన వారు, ఉన్నతమైన స్థితి కలిగిన వారు. సత్రము, ఆ సత్రానికి వందలాది మంది బాటసార్లు వస్తూ ఉంటారు. ఇప్పుడు మనందరము ఇక్కడికి ఏ విధముగా వచ్చాము అంటే, ఆటోలు, బైకులు, కారులు వేసుకుని వచ్చాం. అవన్నీ ఈ స్టేజ్ వెనకాల పార్క్ చేశాం. ఈ సత్రములోనికి వచ్చిన వారందరూ ఆ రోజుల్లో కొందరు గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, పశువుల యొక్క బండ్ల మీద వస్తూ ఉండేవాళ్ళు. సత్రములో వారుంటే ఈ పశువులకు ఒక పార్కింగ్ ప్లేస్ కావాలి. ఎండకు ఎండిపోకుండా, వానకు తడిసిపోకుండా ఒక శాల కావాలి. అదే పశువుల పాక. దేవునికి స్తోత్రం. సత్రములోనికి వెళ్ళారు, స్థలము లేదు. స్థలం లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు కదా, నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తల వాల్చటానికి, జన్మించటానికి స్థానము లేదు. జన్మించిన తరువాత ఆ పశువుల తొట్టులో పరుండు పెడితే ఆ నక్షత్రం వచ్చి అక్కడ ఆగిపోయింది. దేవుని స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రం ఉంటే ఆ లోపడేమున్నట్టు? యేసయ్య ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క జ్ఞానులు ఆ స్థలంలోనికి వచ్చారు. ఏ స్థలంలోనికి వచ్చారు చెప్పండి అమ్మా? ఏ స్థలంలోకి వచ్చారు చెప్పండి? పశువుల పాకలోనికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. ఒక సహోదరుడు ఈ మధ్య ఒక సంఘాన్ని విడిచిపెట్టేసి, రక్షించబడి ఉపవసించి ప్రార్థన చేసిన దైవజనుడిని విడిచిపెట్టేసి ఒక హై పొజిషన్లో ఉన్న సంఘానికి వెళ్ళిపోతున్నాడు. నేను అడిగాను, అయ్యా నీ కొరకు ఉపవసించింది ఈ పాస్టర్ గారు, ప్రార్థించింది ఈ పాస్టర్ గారు, బాప్టిజం ఇచ్చింది ఈ పాస్టర్ గారు, మరి నువ్వు అక్కడికి వెళ్ళిపోయి, ఏ పాస్టర్ గారు ఆ చర్చి దగ్గరికి వెళ్తే నాకు కారు పెట్టుకుంటే ఒక ప్లేస్ లేదు, నా స్థాయికి దగ్గర కూర్చే ఆ చర్చిలో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత ఉన్నతమైన సామర్థ్యత కలిగిన ఉన్నతమైన జ్ఞానులు ఆ పశువుల శాలలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ పశువుల శాలలోనికి వచ్చి
చదవగలిగిన వారు చదువుతారా? 11వ వచనము. అమ్మ 2వ అధ్యాయం ఉంటుంది చరిత్ర. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎవరిని చూసి? శిశువును చూసి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ శిశువు, దేవునికి స్తోత్రం. శిశువు అంటే చిన్నవాడే పెద్దవాడా? అమ్మా, చిన్నవాడే. ఇప్పుడు ఆ శిశువు దగ్గర వారు సాగిలు పడుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారమ్మా? సాగిలు పడుతూ ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలను మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానుల కంటే తక్కువ వయసు కలిగిన వాడు. ఎవరికంటే తక్కువ వయసు కలిగిన వారు? జ్ఞానుల కంటే తక్కువ వయసు కలిగిన వాడు. తరువాత ఆ జ్ఞానులు ఉన్నతమైన హై పొజిషన్లో ఉన్నవారు. ఇతనికి సొంత కొంప కూడా దిక్కులేని పరిస్థితులు. ఒక రకంగా చెప్పాలంటే ఎంతో దీనాతి దీనమని మనం పాడుతూనే ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆశించింది ఏమిటంటే, వారు కోరుకున్నది ఏమిటంటే, మనకంటే చిన్న వయసు అయి ఉండొచ్చు, మనకంటే లేని స్థితి అయి ఉండొచ్చు. ఇక్కడ ఉన్నది పరిశుద్ధత, ఇక్కడ ఉన్నది ఆత్మీయత, ఇక్కడ ఉన్నది నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే మార్గము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎంత వయసు కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, నువ్వు వెళ్ళే చర్చిలో ఎంత చిన్న వయసు కలిగిన దైవజనుడు ఉండొచ్చు, నువ్వెంత స్థితిమంతురాలవు, ఎంత స్థితిమంతుడు అయి ఉండొచ్చు, కానీ ఆరాధన చేయటానికి ఒక చిన్న అది చర్చ ఉండొచ్చు. ఆ స్థలములోనికి వచ్చిన నీవు చేయవలసిన పని ఏమిటంటే సాగిలపడాలి. ఏం చేయాలమ్మా? ఏం చేయాలమ్మా? సాగిలపడి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక అతను చాలా తెలివి కలిగిన అతను, ఆ వ్యక్తి సాహసం చేసి చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చాడు. ఎక్కడికి వెళ్ళొచ్చాడు? చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చిన తర్వాత ఆ వ్యక్తిని చూడటానికి, ఆ వ్యక్తిని కలవటానికి ప్రెస్ వారు అందరూ కలిసి అతను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే, ఆ వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే, నేను చంద్రమండలం మీదకి వెళ్ళి అది చూసి రావటం గొప్పతనం కాదు, ఆకాశమే పట్టని దేవుడు, దివిలో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి రావటము గొప్ప విషయము కూడా చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంత ఉన్నతమైన స్థితి కలిగిన జ్ఞానులు అంత ఉన్నతమైన గృహాలను వదిలి అంత ఉన్నతమైన స్థితి కలిగిన వారు ఈ పశువుల శాలలో వారు సాగిలు పడుతూ ఉన్నారు. ఏంటంటే ఆ జ్ఞానము కలిగిన వ్యక్తులు చెప్తున్న మాట, ఆయన ఎవరు అంటే ఆయన ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, ఆకాశమే పట్టని వాడు, బంగారపు వీధులలో తిరిగే ఆయన నా కొరకు, మా కొరకు ఆయన రిక్తునిగా మార్చబడి తగ్గించుకొని ఈ పశువుల శాలలోనికి వచ్చాడు. కొట్ట చప్పట్ల, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఆయన రాజగృహములోనికి రాకూడదు? ఆయన ఎందుకని ఉన్నతమైన గృహములోనికి వెళ్ళకూడదు అని చూస్తే, ఆ ఉన్నతమైన గృహాలలోనికి అందరూ వెళ్ళటానికి అవకాశం ఉండదు. అందరూ వెళ్ళటానికి ఏముండదమ్మా? అవకాశము ఉండదు. సాయిలన్న గారిని ఒక ఉన్నతమైన వ్యక్తి పాటలు పాడటానికి పిలిచాడు. బాగినాలి పిలిస్తే ఈ సాయిలన్న గారిని కలుస్తాకి ఆ ఇంటి చుట్టూరు 2 రోజులు తిరిగాం పాస్తమ్మ నేను. ఇంట్లోకి వానిస్తే కదా, గేటు దాటనిస్తే కదా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పశ్చిమ గోదావరి జిల్లాలో మాది. హైదరాబాదు నేను లారీ డ్రైవర్గా ఉన్నప్పుడు పోయి వస్తూ ఉండేవాడిని.
వస్తా ఉంటే ఏ విధమైన ఛార్జీ లేకుండా భోజనాలు పెట్టించి కొందరు నెక్కించుకొచ్చుతూ ఉండేవాడిని. ఎవరు వాళ్ళు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్టార్ పిచ్చి కలిగిన వాళ్ళు వచ్చేసేవాళ్ళు. ఎక్కడికే? హైదరాబాద్కి. ఎందుకనంటే వాళ్ళతో ఫోటో దిగాలని. వాళ్ళతో ఏం దిగాలని? ఫోటో దిగాలని. వీళ్ళు గేటు కాడకి రాస్తే కదా వాళ్ళు. వీళ్ళు ఉండి వీళ్ళ దగ్గర డబ్బులు నవ్వుట్టుకుని ఆ హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా రిజిస్ట్రేషన్ ఆ రోజుల్లో ఈ నెల్లూరుకి 26 అని, అలాగా పశ్చిమ గోదావరి జిల్లాకేమో 37 అని, ఆ యొక్క కృష్ణా జిల్లాకి 16 అని ఇలా డివైడ్గా ఉండేది. ఆ 37 లారీ రాగానే మమ్మల్ని మన ఊరు తీసుకెళ్ళని అడ్డం కొట్టేవాళ్ళు. ఏమరా ఎందుకు వచ్చారంటే, క్యాన్సర్ ఆయనతో ఫోటో దిగాలని వచ్చాము. వారం రోజుల నుంచి ఆ యొక్క సెక్యూరిటీ వాళ్ళు తంతా ఉన్నారు. రేపు అన్నాను, మా దగ్గర డబ్బులు అయిపోయినాయి, కొంపకు పోతాకి ఛార్జీలు కూడా. అనుభవంతో చెప్తున్నానండి. అలాంటి దిక్కులేని వారికి ఈ చేతులతో కూడిపెట్టిన చేతులండివే. అంతేగాని యేసుని వెంబడించాను, నాకు ఆకలి అవుతుందని ఒక్కళ్ళు కూడా నాకు చెప్పలేదండి ఇప్పుడు దాకా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇకలోక సంబంధమైన స్టార్లను వెంబడించాం జానపాల్ గారు. అనాథం అయిపోయాం, కూడిపెట్టనని అడుక్కున్న వాళ్ళకి ఈ చేతులతో అన్నం పెట్టానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ జ్ఞానము కలిగిన వారు అంతా ఆ స్థితిలో ఉన్న దేవుడు ఈ స్థితిలోనికి వచ్చాడు కనుక ఆయన ఎదుట మేము సాగిలపడి నమస్కారం చేస్తామంటే వారు దేవుని సంఘములో తగ్గించుకునే స్వభావాన్ని నీ జీవితంలో నీవు కలిగి ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ ఆనందాన్ని నీ జీవితంలో అనుభవించగలుగుతావు. ఆయన రాజగృహములోనికి రాగలిగిన వ్యక్తే. ఎందుకని ఈ పశువుల శాలలోనికి వచ్చాడంటే, ఈ పశువుల శాలలోనికి ఉన్నతమైన వ్యక్తులు రావచ్చు, మధ్య తరగతి వారు రావచ్చు, నిరుపేదలు కూడా ఈ స్థలములోనికి రాగలరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా సంఘాలలో ఉన్నతమైన స్థితిమంతులము పేదవారు మా సంఘానికి వస్తే సభ్యత్వము కూడా మేమేమో అంటున్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘాలలో అన్నీ ఉన్నా యేసయ్య లేడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఉన్న స్థలములోనికి ఎవరైనా రావటానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలుసుకుని జ్ఞానులు వెళ్ళిపోయారండి. వద్దు, ఎవరు వెళ్ళిపోయారు? జ్ఞానులు వెళ్ళిపోయారు. నీవు జ్ఞానము కలిగిన వ్యక్తి అయితే ఇక ఆలస్యము చేయకు. ఈ రాత్రి యేసు నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మూర్ఖత్వములోనే నా జీవితాన్ని గడుపుతానంటే అది నీ ఇష్టము. లేదు నేను సత్యాన్ని తెలుసుకుంటానంటే ఈ జ్ఞానుల వలె నువ్వు పరుగెత్తుకొని యేసయ్య వద్దకు రావాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే యేసయ్య దగ్గరకు వచ్చారు. అమ్మ చెప్పండి, ఎక్కడికి వచ్చారు? ఎవరి దగ్గరకు వచ్చారు? యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చిన వీరు చేసిన పని ఏమిటి అంటే, మీరు చదువుతారు, మీరు బట్టున్నారు, మీరేం బైబిల్ ఎంక చూడక నేను చెప్తాను. వారి పెట్టెలు విప్పారు. దేవునికి స్తోత్రం. ఈ స్థలమునకు ఈ రాత్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పెట్టి విప్పబడును గాక అంటే పెట్టి తెచ్చారా? అది హృదయము అనే పెట్టె. ఏ పెట్టె అది? హృదయము అనే పెట్టె. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానము కలిగిన వ్యక్తి యేసయ్య ఎదుట ఈ పెట్టెను ఇప్పారు. దేవునికి స్తోత్రం. కొందరు వెనక్కి తిరిగి ఇప్పుతుంటారు. ఏం చేస్తుంటారు? కొందరు వెనక్కి తిరిగి ఇప్పుతూ ఉంటారు. కానీ ఈ జ్ఞానము కలిగిన వారు యేసయ్య ఎదుట పెట్టి విప్పారండి. ఆ పెట్టెలో
ఏమున్నది? ఒక్క పేరు నాకు చెప్తారా? ఏముంది? బంగారము. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ. హల్లెలూయా. ఏముంది? బంగారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యేసయ్య ఎదుట నీ పెట్టెను విప్పితే నీ పెట్టెలో ఏమి కనిపిస్తూ ఉంది? ఏమి కనిపిస్తూ ఉంది? ఏమి కనిపిస్తూ ఉంది? ఏమి కనిపిస్తూ ఉంది? బంగారము కనిపించడం లేదు. గడ్డి కనిపిస్తూ ఉంది, చెత్త కనిపిస్తూ ఉంది, కోయ కాలు కనిపిస్తూ ఉంది. పెట్టి విప్పబడిన వెంటనే అందులో బంగారము కనిపించాలి. అది విశ్వాసమునకు సాదృశ్యమై ఉన్నది. కొడ చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నా గుండెల్లో ఒక భారాన్ని పెట్టాడు. ఆ భారమును మీ ఎదుట నేను పెడుతూ ఉన్నాను. ప్రభువా, ఈ ప్రాంతానికి వెళ్ళాలి పండుగ అంటే, ప్రభువా పండుగకి నన్ను పిలిచారు ప్రభువా, ఏం చెప్పాలి అంటే, ప్రభు పాదాల దగ్గర ప్రభు నాకు ఇచ్చిన వర్తమానం ఇది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం మీదే నీవు మనస్సు కలిగి ఉన్నావో, లేకపోతే చాలా రాత్రి అయిపోయింది త్వరగా వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నావు, లేకపోతే నేను షుగర్ పేషెంట్ని కాస్త పట్టిన మెతుకులు త్వరగా పెడితే బాగుండు, ఏంటి ఇంకా చెప్తున్నారన్న ఉద్దేశంతో నీవు ఉన్నావో నాకు తెలియదు. ఈ రాత్రి ప్రభు నా జీవితంలో నాకు ఇచ్చిన వర్తమానాన్ని, ఆయన నా గుండెలో పెట్టిన భారాన్ని నేను పంచుతున్నాను మీకు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బంగారమునకు దినదినము దినదినము విలువ పెరుగుతూ ఉంది, ఖరీదు పెరుగుతుంది. ఏమవుతుంది? దినదినము విలువ పెరుగుతుంది, ఖరీదు పెరుగుతూ ఉంది. లాక్డౌన్కు ముందు దినాలలో బంగారము రేట్ ఎంత, ఇప్పుడు బంగారము రేట్ ఎంత నేను మీకు చెప్పనవసరం లేదు. అలాగ నీ జీవితంలో ఇప్పుడు నేను అడుగుతాను, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పండుగ మీరు చేస్తున్నారంటే 20 సంవత్సరాల నుంచి అని చెప్పేవాళ్ళు లేకపోలా, 5 సంవత్సరాల నుంచి చెప్పేవాళ్ళు లేకపోలా, 3 సంవత్సరాల నుంచి చెప్పేవాళ్ళు లేకపోలా, 30 సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మేము ఘనముగా చేసుకుంటున్నాం. ఊరందరికంటే ఖరీదైన బట్టలు మేము కొంటాం. ఈ మండలంలో, ఈ జిల్లాలో అందరికంటే ఎత్తైన స్టారు, ఎలుగైన స్టారు మేమే కట్టేదని నువ్వు చెప్తావు. కానీ నీ గుండెల్లో, నీ పెట్టెలో నీ బంగారము దినదినము 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 అభివృద్ధి పథకములో ఎదుగుతుందా? విశ్వాసహీనునిగా, అవిశ్వాసిగా నీ జీవితం వెళ్ళిపోతూ ఉందా? ప్రారంభ దినాలలో ఉన్న విశ్వాసం, ప్రారంభ దినాలలో ఉన్న ప్రార్థనాత్మ నీ జీవితంలో దినదినానికి క్షీణిస్తూ వస్తుందా, లేకపోతే అది అభివృద్ధి చెందుతూ వస్తుందా? ఒకప్పుడు నీ జీవితంలో ఒక అవసరం ఉంటే పరుగును వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నా అక్కర తీర్చని ప్రభువుని అడిగే నీవు ఈరోజు ఆ స్థితిలో ఉన్నావా? పక్క వాళ్ళని వడ్డీలు కావాలని అడుక్కునే దశలోనికి నీ స్థితి వెళ్ళిపోతుందా? ఒకప్పుడు చిన్న రోగం వచ్చినా, పెద్ద రోగం వచ్చినా, ప్రభువా నాకు దిక్కు నీవే కదా, నన్ను స్వస్థపరచగలిగిన శక్తిమంతుడవు నీవే కదని ప్రభు పాదాలు పట్టుకొని గోజాడి స్వస్థత పొందుకున్న నీ జీవితంలో ఈరోజు ఆ విశ్వాసము అభివృద్ధి పథకములో ముందుకు వెళుతుందా? ఒక్కసారి తల్లి, ప్రభు ఎందుకనో నీతో సూటిగా ఈ రాత్రి మాట్లాడుతున్న రాత్రి, అన్ని రాత్రులు వేరు, ఈ రాత్రి వేరు. ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఎందుకు నీకు పండుగ? పండుగ ద్వారా నీకు ప్రయోజనం ఏమిటి? ఆ జ్ఞానులు పెట్టెలు విప్పగానే ఆ పెట్టెలో బంగారము, ఆ బంగారము దినదినము 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 దానికి విలువ తగ్గదు. దానికి విలువ తగ్గదండి, దానికి విలువ తగ్గదు. దినదినము దినదినము ఖరీదు పెరుగుతూ ఉన్నది. ప్రపంచములో ఏదైనా ఖరీదైనది విలువైనది ఏంటంటే బంగారము. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు వారు ఒక తల్లితో చెప్తున్నమాట, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందమ్మా. విశ్వాసము కంటే ఇక మించినది ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజ్యాలను మన యొక్క పూర్వీకులు ఎలా జయించారు అంటే విశ్వాసము ద్వారా. సముద్రాన్ని ఎలా దాటారంటే విశ్వాసము ద్వారా. అద్భుతాలు ఎలా జరిగాయంటే విశ్వాసము ద్వారా. ఆది అపోస్తుల దినాలలో సంఘాలు విస్తరించబడ్డాయంటే డాన్సులు వేసి కాదండి, సెలబ్రేషన్లు చేసి కాదండి, నాయకులను పిలిచి కాదండి, జనాన్ని పోగు చేసి కాదండి, విశ్వాసము ద్వారా. నీ జీవితంలో, నీ హృదయములో ఆ విశ్వాసము ప్రారంభించబడితే ఆది అపోస్తుల దినాలలో ఉన్న ఉద్దేశము, ఆ యొక్క మంట, ఆ యొక్క ఉజ్జీవము, నా ప్రభు ఇక్కడ నుంచే ఇప్పటి నుంచే రగిలించాలని నా ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో నీ యొక్క ఆ యొక్క పెట్టెలో బంగారం ఉంటే దినదినము పండుగే, ప్రతి క్షణము పండుగే, ఎప్పుడైనా ఎక్కడైనా పండుగే పండుగ. నీ జీవితంలో నీ హృదయమును విప్పితే బంగారము లేదు, కక్షం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, మత్సరం ఉంది. వాటిని విడిచిపెట్టి, లేదు ప్రభువా నా జీవితంలో అవసరమైనది విశ్వాసమే, నా అప్పులు తీర్చబడటానికి ఉపయోగపడేది విశ్వాసమే, నాకు ఆరోగ్యం రావటానికి ఉపయోగపడేది విశ్వాసమే. అయ్యా ఈ విశ్వాసము ద్వారానే నాకు ఆరోగ్యం వస్తుంది, ఈ విశ్వాసము ద్వారానే నాకు అభివృద్ధి కలుగుతుంది. అయ్యా నా పెట్టెలో ఉన్న మకిలిని, నా పెట్టెలో ఉన్న చెత్తను అయ్యా విసిరి కొడతానయ్యా. ఇక మీదట నా పెట్టెలో బంగారాన్ని మాత్రమే నేను భద్రపరుచుకుంటానని ఒక తీర్మానానికి వస్తే నీ జీవితంలో ఇప్పుడు ప్రారంభించబడుతుంది నిజమైన పండుగ, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం. ఇక ఆనందము కరిగిపోయేది కాదండి, ఆనందము తగ్గిపోయేది కాదండి. ఆనందము దినదినము ఆనందమే, దినదినము ఆనందమే, దినదినము ఆనందమే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. జ్ఞానము కలిగిన వ్యక్తి పెట్టి విప్పగానే ఏముంది? ఆ పెట్టెలో ఏముంది? బంగారం ఉంది. అలాంటి బంగారము వంటి విశ్వాసాన్ని నేటి దినాన క్రైస్తవులమైన మన జీవితంలో మనము కలిగి ఉన్నప్పుడు ఇక మన జీవితం అంతా కూడా సంతోషముగానే ఉంటుంది, మన జీవితం అంతా కూడా ఆనందముగానే ఉంటుంది. ఈ విశ్వాసము నీ జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ విశ్వాసము ద్వారా నీవు బ్రతికిపోతావు. ఈ విశ్వాసము ద్వారా నీ జీవితంలో బ్రతికిపోతావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ డిసెంబర్ నెలలో నేను ఎలా ఉంటానో మిగిలిన 11 నెలలు కూడా అలాగే ఉంటాం. దీనికి గల కారణం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే ఒకటి చెప్తున్నాను, విశ్వాసము. ఏంటది? విశ్వాసము. విశ్వాసం ఉన్న వ్యక్తి అయితేనే పెట్టిపుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ బ్యాగ్లో ఏదైనా మంచి వస్తువు ఉందనుకోండి, ఇప్పొచ్చు మీ అందరి ముందు. అందులో చెడ్డది ఉంటే నేను ఇప్పలేను. అలాగ ప్రియ దేవుని బిడ్డలారా, మన పెట్టె బంగారముతో నింపబడాలి. దేంతో నింపబడాలి? బంగారముతో నింపబడాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. జ్ఞానము కలిగిన వారని నేను ఎందుకు చెప్తున్నానంటే వారి పెట్టెల నిండా బంగారము నింపబడిపోయింది. దేవునికి స్తోత్రం. మీ హృదయము నిండా విశ్వాసముతో నింపబడుదురుగాక.
ఎప్పుడైతే ఈ యొక్క ఉన్నతమైన విశ్వాసం నీ జీవితంలో వచ్చిందంటే, నువ్వు దీర్ఘకాలిక వ్యాధి చేత ఈ రాత్రి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, ఈ రాత్రే నీకు స్వస్థత నిశ్చయముగా జరుగుతుంది. తీరని అప్పుల చేత ఎన్నో సంవత్సరాల నుంచి వడ్డీలు కడుతూనే నీ కష్టార్జితం అంతా నీ జీవితాన్ని కొనసాగించవచ్చు. కానీ ఈ సంవత్సరాంతములో నీ అప్పులు తీరిపోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ మోకరించండి, నిలబడండి. అందరూ నిలబడి, యేసయ్యా అయా నా జీవితం విశ్వాసముతో నింపబడాలయ్యా. అయా పండుగ ఆరంభారాలతో అయా ఇల్లు నింపబడటం కాదయ్యా. అయా జ్ఞానులు పెట్టులు విప్పగా అయా బంగారము ఉన్నట్లు తండ్రి నా హృదయము విశ్వాసముతో నిండిపోవాలి తండ్రి. అవును ప్రభువా, అయా ప్రారంభములో రక్షణ పొందిన దినాలలో అయా విశ్వాసము ఇప్పుడు తగ్గిపోయింది తండ్రి. అయా ప్రారంభములో తండ్రి ఉన్న విశ్వాసము, ప్రార్థనాత్మ ఇప్పుడు నాకు తగ్గిపోయింది తండ్రి. అయా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. అందరూ నోరు తెరిచి యేసయ్యా, యేసయ్యా విశ్వాసములో నేను శక్తి పొందాలి. అయా మరలా ఆ ప్రారంభము యొక్క విశ్వాసము నా జీవితంలో మీరు పుట్టించమని అడుగుచున్నాం. ఓ రికా బారా బా షరా లగ్గా బా తీరాల బా, ఓ రిబా బా 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 రా బా షరా లగ్గా బా తీరాల బా. యేసయ్యా ప్రారంభములో ఉన్న ఆశ అయా మరలా నాకు పుట్టించండి. ప్రారంభంలో ఉన్న తీర్మానము మరలా నాకు పుట్టించండి. నీ మీద నేను ఆధారపడాలి తండ్రి, మనుష్యుల మీద ఆధారపడుట కాదయ్యా. యేసయ్యా నీ మీద నేను ఆధారపడాలి, నీ మీద నేను ఆధారపడాలి ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాల సమయంలో పండుగ నీ స్థలానికి వచ్చారు, కానీ వారి శరీరంలో అనారోగ్యాల చేత బాధింపబడుతూ ఉన్నారు. పండుగ నీ స్థలానికి వచ్చారు, కానీ ఆర్థిక పరిస్థితులు వారి కుటుంబాలను వేటాడుతూ వెంబడిస్తూ ఉన్నాయి. అయా ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా అయా నీ వాక్కులు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో అయా మరలా ఉజ్జీవించబడాలని, మరలా ప్రారంభము విశ్వాసము కంటే ఉన్నతమైన విశ్వాసములో ప్రవేశించాలని నీ బిడ్డలు ఆశించిన రాత్రి అయా ఒక్కొక్కరిని ఉజ్జీవపరచండి, మరలా పురుకొల్పపరచండి. అయా విశ్వాసములో కొనసాగటానికి ఉన్నతమైన విషయము ఈ సంవత్సరాంతములో మా బిడ్డలు అనుభవించడానికి అయా కృప చూపమని, సహాయము దయచేయమని అడుగుచున్నాము. అయా బలహీనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ శక్తి కలిగిన హస్తాన్ని చాపండి. అయా నరములను, వెనుకల కండరాలను, కీళ్లను యేసు నామములో మీరు తాకి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారో వారి ఆర్థిక వనరులను మీరు మెరుగుపరచండి. అయా ఎవరైతే సంతానము లేక కుటుంబ సమస్యల చేత ఉన్నారో అయా వారి జీవితంలో ఒక గొప్ప విడుదల మీరు అనుగ్రహించమని అయా ఈ సంవత్సరాంతములో ఈ పండుగ సంతోషము, నిజమైన ఆనందము అయా వారు అనుభవించడానికి అయా ఒక్కొక్క కుటుంబంలో అయా ఒక ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించమని అడుగుచున్నాం. ప్రభువు చెప్తూ ఉన్నారు కానాను స్త్రీతో, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని. అలాంటి విశ్వాసము ఒక్కొక్కరిలో ఈ రాత్రి మీరు కలిగిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరి సమయం ఇచ్చిన నడిపింపుల వారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. దయచేసి మనం చివరి ఘట్టానికి వచ్చాం. కూర్చున్నట్లయితే మన మధ్యలో కేక్ కటింగ్ ఉంది. తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో, వందన సమర్పణతో, ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దయచేసి కూర్చోండి. అయిపోవచ్చింది ప్రియ, సరే కూర్చోండి. హల్లెలూయా.
మన మధ్యలో ఉన్నటువంటి కృష్ణ గారు ఒక పాట పాడుతూ ఉండగా దైవజనులు కేక్ కట్ చేస్తారు. తలుపుతారా మెనుకు మెనుకుమంటూ తలుపుతారా ఆకాశంలో హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవునికి విడలారా, మరి ఈ సమయంలో వందన సమర్పణ సంతోష్ తమ్ముడు వచ్చి వందన సమర్పణ తర్వాత పాస్టర్ గారు ఆశీర్వాదాలు ఇస్తారు. మరొక విషయం ఏంటంటే జాన్ పల్లయ్య గారు క్యాలెండర్లు తెచ్చారు. నూతన సంవత్సర క్యాలెండర్ 2022 సంవత్సరం క్యాలెండర్లు తెచ్చారు. మరి దాని ఖరీదుని 35 రూపాయలుగా ప్రకటించారు. మరి తెచ్చిన వారు తీసుకోండి.
అది ప్రతిదినము దేవుని వాక్యం చదువుకుని ఆత్మీయంగా బలపడటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందరు సంతోషంగా ఉండమ్మా, పాపం మీద ఉండరా. హల్లెలూయా. మనం సంతోషం లేకపోయినా ఎప్పుడు అయ్యగారు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడి సేవలో బలముగా వాడబడాలని దైవజనుని అభిషిక్తులు దీవించాడు. జీవన కుమారు అనేక ప్రాంతాల్లో కలిసి మేము ప్రతి మందిరంలో మీటింగ్ని జరిగించాలని కోరుకుందాం. మాకు అయ్యగారు చక్కగా మెసేజ్ ఇచ్చాడు. అందరికి వందనాలు తెలుస్తున్నాయి. అయ్యగారికి, పాస్టర్ గారికి అందరికి వందనాలు. మీకు మేము చెప్పే మాటలు వినడానికి దేవుడు మీకు శక్తి ఇచ్చి విన్నారు. వినడం వల్ల ఉపయోగం ఉందా లేదా? చెప్పడం ఆయన. హల్లెలూయా. ఆయన వాక్యం వింటే నువ్వు దీవించబడతావు అంతే. కేక్ తింటే కాదు, కేక్ తింటే నెమ్మొస్తుంది. ఆయన మాటలు వింటే నువ్వు దీవెనీకరంగా ఉంటావు. దేవుడు నిన్ను దీవిస్తున్నావు. కాబట్టి అయ్యగారు వందనాలు నిలుస్తున్నా. వచ్చిన దానిల పాస్టర్ గారికి అయ్యగారు 20 సంవత్సరాలు ఇప్పుడు తీసుకుపోయి చావు చెప్తున్నా చేత లాజర్ పాస్టర్ గారు మన ఆశీర్వాదము, మన వందనాలు. జ్ఞానపల్లి అయ్యగారు కూడా వందనాలు. మన అయ్యగారు వందనాలు నిలుస్తున్నాను. మీకందరికీ భోజనం ఏర్పాటు చేస్తుంది. ఎవరు కూడా దోసుకోకుండా చక్కగా తిని సంతోషాన్ని దీవించాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడి నామాన్ని మహిమపడును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదినాహార నేడు మాకు దయచేయము, మా రుణసులు క్షమించిన పక్కన మమ్మల్ని సోదరులకి తేక దుష్టుల నుంచి కాపాడము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరం నీవైనావు తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామంలో వాక్యాలు చెప్పిన నాయకులతోనూ, దాసులతోనూ, దాసురాలతోనూ, వచ్చిన అతిథులతోనూ సదాకాలము తోడే నడిపింపును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి నా హృదయపూర్వక వందనాలు తల్లి. హల్లెలూయా. భోజనాలు ప్రార్థనగా అవసరం ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి ప్రార్థన చేసుకో. క్యాలెండర్లో కావలసిన వారు మరి క్యాలెండర్ ఇక్కడే స్టేజ్ దగ్గర ఉన్నట్టున్నారా రావాల్సిన బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా.